కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం రామరాజ్యంలో ఉందని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సురేష్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ పేరుతో మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించి వేసవి తాపం నుండి పేదలకు ఉపశమనం కల్పిస్తున్నామని చెప్పారు. శ్రీరామనవమి పండుగ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ముత్తుకూరు మండల జనసేన పార్టీ యూత్ బోలా అశోక్, దగ్గోలు సుమన్ గిరిజన కాలనీ నందు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు షేక్ రహీం, వెంకటాచలం మండల నాయకులు పినిశెట్టి మహేష్, సందూరి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం, కావలి మస్తాన్, పల్లాల సీను, గుడి సీనయ్య, ఆరెద్దుల రామయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 2 పండుగలు జరుపుకుంటున్నాం. మొదటిది ఎంతో ప్రీతికరమైనది శ్రీరామనవమి. ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మించిన రోజు, కళ్యాణం జరిగిన రోజు శ్రీరామనవమి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈ యొక్క మంచినీటి చలివేంద్రాన్ని ముత్తుకూరు మండలంలో ప్రారంభించడం జరిగింది. దానికి సహకరించినటువంటి మా సోదరులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో జనసేన పార్టీని సర్వేపల్లి నియోజకవర్గం ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడైనటువంటి రామ్ చరణ్ గారి పుట్టినరోజు కూడా ఈరోజే, కాబట్టి ఆయనకు కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే శ్రీరామనవమి అంటే ఈ ఎండల తాపంలో ప్రజలందరూ కూడా ఈ ఎండకు అల్లాడిపోకుండా పానకాన్ని కూడా మేమందరం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. ఇదే ఉత్సాహంతో ఇంకా ముందుకు వెళ్తాం. రామరాజ్యం కొనసాగాలంటే ఇంకొక 15 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని దీవించాలి, కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ దీవెనలే ఈ శ్రీరామ రక్షగా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి వైపు నడిపిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఈ రాష్ట్రం రామరాజ్యంగా ఈ 2 సంవత్సరాల కాలంలోనే పరిపాలన కొనసాగుతుంది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా పరిపాలన బ్రహ్మాండంగా కొనసాగి పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఆ రాముడి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. జై శ్రీరామ్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. మళ్ళీ పెట్టుకోండి. నీ పేరు అదేనా? రామ్ చరణ్, సూపర్. ఓకే, ఆయన పుట్టినరోజు అంటే నువ్వు కూడా పుట్టినరోజు ఈరోజు. ఆయన పుట్టినరోజు కాబట్టి మన అశోక్ అన్న ఈరోజు మన వాళ్ళందరితో కలుపుకోవాలి, చేసుకోవాలని చెప్పి పండగ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో జనసేన పార్టీ యువ నాయకులు అశోక్ అండ్ సుమన్ ఆధ్వర్యంలో ఏదైతే తాళ్లపూడి గిరిజన కాలనీలో పిల్లలందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందించాల్సిన విషయం. ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆయన తీస్తున్న పెద్ద సినిమా విజయవంతం అయ్యే విధంగా పేద గిరిజనుల యొక్క ఆశీర్వాదాలు ఆయనకి ఎప్పుడూ ఉంటాయని చెప్పి, ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక్కసారి మా సోదర సమానులు మా మెగాస్టార్ గారి కుమారుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు రహీం. మేము ఈరోజు రామ్ చరణ్ గారి పుట్టిన సందర్భంగా
సురేషన్ ఆధ్వర్యంలో అశోక్ కుమార్ మాకు గిరిజనులు భోజనం పెట్టి అన్నదాన కార్యక్రమం మొదలెట్టారు. పేరు అశోక్. ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో జంగాలగండి కాలనీ, గిరిజన కాలనీ, అదేవిధంగా బసవరాల దిబ్బ కాలనీ 2 కాలనీలో భోజనాలు అన్నదానం చేయడం జరిగింది. ఇటువంటి పుట్టినరోజులు రామ్ చరణ్ గారు ఎన్నో జరుపుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ఎప్పుడు ఎల్లగల్ల మెగా ఫ్యామిలీకి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. జై హింద్. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.